యేసును కూర్చున్న విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఓర్పు అంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు క్రైస్తవులు బాగా ఇబ్బంది పడుతున్నారే, కొన్ని కష్టపడుతున్నారే, నిజమే. కానీ ఆ కష్టం అందరికీ ఉంటుంది, కానీ అది టెంపరీ. కానీ ఈ ఓపికతో దేవునిలో నిలబడి దేవుని నమ్ముకొని ఉన్నప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదం ఉన్నది. అది ఏంటంటే పరలోక ఆశీర్వాదం. హల్లెలూయా. పరలోక ఆశీర్వాదం మీరు చూడండి. నెంబర్ 1, దేవునికి ఆజ్ఞలు దయామని కైకొన్నది, విశ్వాసం కాపాడుకున్నది. మూడవది ఏంటిది? ఓపిక, ఓర్పుతో చివరి వరకు జీవించారు. కొంతమంది అంటారు యేసుని నమ్మడాన్ని నేను విడిచిపెట్టిన అంటారు. అది కాదు, కానీ ఈమె చివరి వరకు ఎన్నో కష్టంలో కూడా ఉన్నారు. కాబట్టి ఆమెకు ఉన్న ధన్యత ఏంటిది మనం చదివి ముగిస్తాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఎక్కడ నుండి స్వరం వచ్చిందంటే పరలోకం. అందుకే నేను ఫస్ట్ చెప్పినాను, ఈ లోకం ఒకటి ఉంటుంది, పరలోకం ఒకటి ఉంటుంది. పరలోకం నుండి ఒక స్వరము ఈ ప్రకటనలో రాయబడి అదే నేను ఇప్పుడే చూస్తున్నాను. అక్కడ కూడా ఏంటిది? దేవుని ధన్యులు. పరలోకం నుండి ఈ స్వరం వచ్చింది. ఈ పరలోకం నుండి దయామనికి ఈ ధన్యుడు, ఈ ధన్యురాలు ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాసం కాపాడుకున్నాం, ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభువుకి ఆజ్ఞ కైకొన్నావు, ఈ లోకంలో ఉన్నప్పుడు ఓపికతో తెచ్చుకున్నావు అని పరలోకం నుండి ఒక స్వరం మీకు వచ్చింది. వీళ్ళారా ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. మీరు మంచి మర్యాద ఇస్తారు. దేవునికి వందనాలు. ఇక్కడ పోతే కూడా మాట్లాడుకుంటాం మంచిది. కానీ అదేవిధంగా మీకు పరలోక రాజ్య సంబంధం ఉన్నదా? హల్లెలూయా. ఆమె రూఢిగా మేము నమ్ముతున్నాము మన పరలోకం ఉన్నది. అట్లా చెప్పిన తర్వాత అక్కడ ఒక వచనం ఉన్నది, క్రీస్తునందు ప్రభువునందు మృతులు ధన్యులు రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగలను. నిజమే, వారి తన ప్రయాసము మాని విశ్రాంతి పొందుడు, వారి క్రియలు వారి వెంట పోరని పరలోకం వారు ధన్యులు. అదేవిధంగా వారి ప్రయాసము ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఎన్నో నాకు బాధే లేదన్న వారు ఎవరైనా ఉన్నారా? అందరికీ. యేసు వాళ్ళకి బాధ వస్తే వారు బాధ చెప్తారు, ఏమయ్యా యేసు. కానీ అవన్నీ కానీ పర్మనెంట్గా ఒకటి ఆ ప్రయాసం అని విడిచి వారి క్రియలు